హాయ్ ఫ్రెండ్స్, త్రిబుల్ ఐటీ ఆర్జీవీఐటీ 2025కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన రావాలంటే మనకి 2024లో జరిగినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ రిజర్వేషన్స్ వారీగా ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా పిహెచ్సి రిజర్వేషన్స్, ఇంకా స్పోర్ట్స్ కోటా, క్యాప్, ఇటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇవన్నీ కూడా ఎన్ని మార్కులు వచ్చినటువంటి రిజర్వేషన్స్ వారికి సీటు వచ్చింది అనేటువంటి తెలుసుకుంటే దానికి ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఈ యొక్క కట్ ఆఫ్ మనం ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో 2025 ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పేటువంటిది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గురించి ఒకసారి గమనిద్దాం. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే కూడా ఈసారి ఖచ్చితంగా 100% ఒక 2-3-4 మార్క్స్ అయితే పెరగవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైము ఓసీకి 585కి వచ్చింది అనుకుందాం సీటు. ఈసారి ఓసీకి 589, 90 అలా ఉండొచ్చు అన్నమాట. అంటే ప్రతిదీ కూడా ఒక ఎస్సీకి 566కి వచ్చింది అనుకుంటే లాస్ట్ టైం, ఈసారి ఎస్సీకి కూడా 570, 569 అట్లా ఉండొచ్చు, గమనించగలరు. ఓకే, ఎనీహౌ ఒకసారి మనం లాస్ట్ ఇయర్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే త్రిబుల్ ఐటీ ఆర్జీవికేటీకి సంబంధించినటువంటి నూజివీడు, ఇటుకులపాయి, ఒంగోలు, శ్రీకాకుళం మొదలగు ఏపీ ఐఐటి క్యాంపస్ల్లో వసతులు ఎలా ఉంటాయి, 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఎలా ఉంటుంది, అక్కడ చదివిన వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంది అనేటువంటి అనేక విషయాలు మనం ప్రతి వీడియోలో కూడా రోజుకొక వీడియో చెప్పున చేసుకుంటాము. మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి త్రిబుల్ ఐటీకి అప్లై చేసేటువంటి విధానం అన్నీ కూడా మన యొక్క ఛానల్ అందిస్తాం. ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్జీవికేటీ త్రిబుల్ ఐటీ ఏపీ కట్ ఆఫ్ 24 కేటగిరీ వైజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఏరియా అన్నాడు. క్యాండిడేట్ కెన్ చెక్అవుట్ ది కేటగిరీ వైజ్ ఆర్జీవికేటీ త్రిబుల్ ఐటీ ఏపీ కట్ ఆఫ్ 24 ఫర్ ది ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా హేర్ అన్నాడు. ఇక్కడ దాదాపు మనకి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్గా ఈ కట్ ఆఫ్ అంత కౌన్సిలింగ్ కూడా జరపడం జరిగింది కాబట్టి అక్కడ రీజియన్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, మనకు లాస్ట్ ఇయర్ ఓసీ అనేటువంటిది కానీ గమనించినట్లయితే 593 ఆంధ్ర యూనివర్సిటీ. అదే ఎస్యు, ఎస్కేడి కానీ తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, వెయిటింగ్ ఫేజ్ ఇట్లా కానీ గమనించినట్లయితే 587 వరకు, 593 నుంచి 587 వరకు కూడా ఛాన్సెస్ ఉండటం జరిగింది. ఇక బీసీఏ కానీ గమనించినట్లయితే ఆంధ్ర 591, తర్వాత 585 వరకు కూడా ఛాన్స్ రావటం జరిగింది. బీసీబీ 592, 590 దాదాపుగా బీసీబీ కొంచెం కాంపిటీషన్ ఉన్నది అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటిది. బీసీసీ 576 నుంచి 570 వరకు కూడా ఛాన్సెస్ ఈ సంవత్సరం ఉండొచ్చు. లాస్ట్ టైం కూడా 70 వరకు ఉంది. బీసీడీ చాలా కాంపిటీషన్ ఫ్రెండ్స్. 590 వస్తే ఛాన్సెస్ ఉంటుంది ఈసారి కూడా. బీసీఈ గమనించినట్లయితే 577 వరకు కూడా రావడం జరిగింది. 586 ఫస్ట్ ఫేజు, వెయిటింగ్ ఫేజ్ వరకు కూడా రావడం జరిగింది. ఎస్సీ కానీ గమనించినట్లయితే 580 కూడా ఛాన్సెస్ ఉన్నాయి వెయిటింగ్ ఫేజ్ వరకు కానీ మనం వెయిట్ చేస్తే. ఎస్టీ కూడా 570 నుంచి 570 వరకు కూడా ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కానీ గమనిస్తే 588 ఆ రేంజ్ వరకు ఉన్నదన్నమాట. ఇది ఇక ఓసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ కాంపిటీషను, బీసీబీ, బీసీడీ కూడా కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి సంబంధించినటువంటి యొక్క కట్ ఆఫ్. ఈ ఇయర్ కట్ ఆఫ్ కానీ మనం గమనించినట్లయితే చూడండి, 2025 ఓసీ 590 నుంచి 94 వరకు ఉండొచ్చు. ఇది కూడా 592 పైనే ఉంటుంది. 590 వరకు ఛాన్స్ ఉంది ఈసారి. బీసీసీ 575, 76 ఉండొచ్చు. బీసీడీ ఖచ్చితంగా ఈసారి కూడా 591 పైన ఉంటుంది అన్నమాట. 591, 92 పైన ఉంటుంది. బీసీ వచ్చేసి
585 వరకు, ఎస్సీ వచ్చేసి 580 వరకు ఉండొచ్చు, ఎస్టీ వచ్చేసి 570 వరకు ఉండొచ్చు అన్నమాట. 70-75 మధ్యలో ఉంటుంది. ఇక పిహెచ్సి రిజర్వేషన్ కానీ గమనించినట్లయితే పిహెచ్సి ఓహెచ్ వచ్చేసి 500, 470 పైన వచ్చిన వరకు అవకాశం ఉంటుంది. విహెచ్ వచ్చేసరికి 450 ఆ రేంజ్ ఉంటుంది. హీరింగ్ వచ్చేసరికి 420 కూడా అవకాశం ఉంటుంది. క్యాప్ కానీ గమనించినట్లయితే మామూలుగా 400 పైన అవకాశం ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా స్పోర్ట్స్ కానీ గమనించినట్లయితే 450 పైన అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి కటాఫ్కు సంబంధించి. మరో వీడియోలో ఏ క్యాంపస్ బెస్ట్ అనేది మనం తెలియజేస్తాం. ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.